హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కౌశిక్కి తన కొడుకు బర్త్ సర్టిఫికేట్ తీసుకోకుండా ఆపినందుకు చాలా బాధపడుతుంది. అప్పుడు జగద్ధాత్రి, వదిన మీరేం బాధపడకండి, ఎలాగైనా నేను బర్త్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని చెప్పి బయటికి వెళ్ళి అతని దగ్గరికి వెళ్ళి రండి మీరు బర్త్ సర్టిఫికేట్ ఇవ్వాలి అని చెప్తుంది. అప్పుడు అతను ఆమె వద్దంటుంది కదా, తన మనవడు కాదని చెప్తుంది కదా అంటే, అప్పుడు జగద్ధాత్రి ఆమె చెప్పే మనవడు వేరు, ఇతను వేరు అని చెప్పి అతన్ని లోపలికి తీసుకొస్తుంది. అప్పుడు కౌశిక్ వాళ్ళ అత్త మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు ఇతన్ని అని అంటుంది. అప్పుడు జగద్ధాత్రి, పిన్ని గారు సర్టిఫికేట్ వద్దని చెప్పడానికి ఒక ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, అందుకే అతన్ని తీసుకొచ్చాను అని చెప్తుంది. జగద్ధాత్రి కౌశిక్ వాళ్ళ అత్తను మాయ చేసి కౌశిక్ చేత బర్త్ సర్టిఫికేట్ ఫాము ఫిల్అప్ చేయిస్తుంది. ఆ తర్వాత అతన్ని మీరు ఇంకా వెళ్ళొచ్చు అని చెప్తుంది. తర్వాత వైజయంతి ఇంకా నిషి కౌశిక్ వాళ్ళతను బయటకు తీసుకెళ్ళి, ఆంటీ మిమ్మల్ని పిలిపించి వాళ్ళు చేసి ఆ బాబుకి బర్త్ సర్టిఫికేట్ అప్లై చేయించారు అని చెప్తుంది. ఆ తర్వాత కౌశిక్కి సురేష్ ఇంకా జగద్ధాత్రి కేదార్ పైకి వెళ్తారు. ఆ తర్వాత సురేష్ జగద్ధాత్రికి థ్యాంక్స్ చెప్తాడు. అప్పుడు థ్యాంక్స్ ఎందుకన్నయ్య, వదిలిని వాళ్ళు బాధపడుతుంటే పిన్ని గారు అర్థం లేని తన ఆలోచనతో వదినని ఇంకా బాబుని కష్టపెడుతుంటే నేను ఎలా ఊరుకుంటాను అని అంటుంది. ఆ తర్వాత కేదార్ ఇంకా జగద్ధాత్రి, అన్నయ్య మిమ్మల్ని ఒకటి అడగాలి అని చెప్తుంది. అప్పుడు ఏంటి జగద్ధాత్రి అని సురేష్ అంటాడు. అప్పుడు రాజుని మీరు కలవడానికి ఏమైనా ట్రై చేశారా అని చెప్తుంది. రాజునా అని అంటే, అదే DNA టెస్ట్ చేసిన రాజుని అని జగద్ధాత్రి అంటుంది. రాజుని ఎవరో చంపేశారు అంటే మర్డర్ చేశారు అని చెప్తుంది. అదే రాజు లాస్ట్ కాల్ ఇంకా మెసేజ్ మీకే చేసినట్టు ఉంది, అందుకని మీ మీదనే నీడుందని చెప్తుంది. అప్పుడు సురేష్, ఏంటి నేను చంపాలని అనుకుంటున్నారా అని అంటుంది. అప్పుడు జగద్ధాత్రి, లేదన్నయ్య అని చెప్తుంది. కౌశిక్ కూడా, లేదు సురేష్, మీ మీద ఎలాంటి అనుమానం లేదు, సాధు సార్ కూడా అదే నమ్ముతున్నాడు అని చెప్తుంది. జగద్ధాత్రి ఇంకా కేదార్కు సాధు సార్తో పరిచయం ఉన్నందువలన ఒకరోజు గడువు అడిగారు. ఈలోపు జేడీకేడీలు ఈ కేసుని సాల్వ్ చేశారు అని చెప్పి, ఆ తర్వాత జగద్ధాత్రి, చెప్పండి అన్నయ్య, మీరు రాజును ఎందుకు కలవాలనుకున్నారు అని అంటుంది. అప్పుడు సురేష్, ఆ బాబు నాకు కౌశిక్కి పుట్టాడని తెలుసు కదా, మరి DNA రిపోర్ట్స్ ఎలా రాంగ్ అయ్యాయి అని తెలుసుకోవడం కోసం రాజుని కలవమన్నాను. తను చెరువు గట్టు దగ్గర కలుస్తా అని చెప్పాడు. నేను అక్కడికి వెళ్ళి ఎంతసేపు వెయిట్ చేసినా కానీ, ఫోన్ చేసినా కానీ అతను ఫోన్ కలవడం లేదు అని చెప్తాను. సరే అన్నయ్య, మేము ఒకసారి వెళ్ళి సాధు సార్ని కలిసి వస్తాం ఆ కేసు గురించి అని చెప్పి కేదార్ ఇంకా జగద్ధాత్రి వెళ్తారు. ఆ తర్వాత సురేష్ బాధపడుతూ ఉంటే కౌశిక్, నువ్వేం బాధపడకు సురేష్, నువ్వే తప్పు చేయలేదు అని చెప్తుంది. ఆ తర్వాత ఇంట్లో వాళ్ళంతా కిందికి వెళ్తారు. బయట ఉన్న వైజయంతి, నిషి ఇంకా యువరాజ్ ఒక అతన్ని తీసుకొచ్చి కౌశిక్ వాళ్ళ తలకు ఉన్న బిందెను తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు జగద్ధాత్రి, కౌశిక్, సురేష్, కేదార్ అందరూ అక్కడికి వెళ్ళి, ఏం చేస్తున్నా యువరాజ్ అని అడుగుతాడు. అతను బిందె తీయడానికి ట్రై చేస్తున్నామని చెప్తాడు. కొద్దిసేపు ట్రై చేసిన తర్వాత బిందె తీసేస్తారు. బిందె తీయగానే సురేష్ వాళ్ళమ్మ సురేష్ ఇలా నా దగ్గరికి రా అని చెప్తుంది. నువ్వు ఆ బాబు కోసం ఏమన్నా బర్త్ సర్టిఫికేట్కు సైన్ చేసావా అని అడుగుతుంది. అప్పుడు సురేష్, లేదమ్మా నేనేం చేయలేదు అని చెప్తాడు. నిజం చెప్పు సురేష్ అని అడుగుతుంది. అప్పుడు కౌశిక్ కూడా, లేదత్తయ్య ఏం చేయలేదు తను అని చెప్తుంది. అప్పుడు జగద్ధాత్రి, పిన్ని గారు మిమ్మల్ని ఎవరైనా మోసం చేయగలరా, మీరు చాలా మేధావి కదా అని అంటుంది. అప్పుడు కౌశిక్ వాళ్ళ అత్త చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. ఆ తర్వాత జగద్ధాత్రి, కేదార్లు కేడీజేడీలుగా రాజు వాళ్ళ ఇంటికి వెళ్తారు కేసు సాల్వ్ చేయడానికి. అప్పుడు రాజు వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని అడుగుతారు. అప్పుడు కేడీజేడీలు, DNA రిపోర్ట్స్ మారిన విషయమే రాజు వాళ్ళ ఇంట్లో చెక్ చేయడానికి వచ్చాము, ఏమన్నా ఆధారాలు దొరుకుతాయేమోనని కేడీజేడీలు అంటారు. ఆ తర్వాత ఇల్లంతా చెక్ చేస్తూ ఉండగా ఒక డైరీలో రాజు ఎవరెవరికి DNA రిపోర్ట్స్ ఫేక్గా ఇచ్చాడో అవన్నీ రాసుకుంటాడు. అందులో యువరాజ్కు ఫేక్ రిపోర్ట్స్ ఇచ్చినట్టు రాస్తాడు. ఆ తర్వాత ఇంకొక అతను గిరిధర్ అనే పేరుతో ఉంటుంది. అప్పుడు జేడీ అంటే యువరాజే ఈ రిపోర్ట్స్
చేయించాడు అని అనుకుంటారు. ఆ తర్వాత ఈ గిరిధర్ని పట్టుకుంటే ఏదైంది తెలుస్తుంది అని అంటారు. రాజు కూడా సురేష్ అన్నయ్యకు కాల్ చేయకముందు ఈ గిరిధర్తో మాట్లాడినట్టు ఉంది కదా, ఈ గిరిధర్ ఎవరో తెలుసుకుంటే ఈ కేసు సాల్వ్ అవుతుందని జగదత్రి ఇంకా కేదార్ అనుకుంటూ ఉంటారు.